హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ఎక్కువ రోజుల పాటు అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఎక్కువ రోజుల పాటు పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ అధినేతగా రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ పర్టికులర్ టాపిక్ గురించి డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఒకసారి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసేటటువంటి ఇంపార్టెంట్ కీ థీమ్స్ ఏందో చూద్దాం ఒకసారి, దాని తర్వాత డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికల్ పొలిటికల్ మైల్ స్టోన్ ఎవరికి సంబంధించింది? మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్, ఆ సందర్భం మీద చూసిన తర్వాత దెన్ నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో ఉన్నటువంటి ఒక కీ థింగ్ ఏంటంటే తన యొక్క ప్రభుత్వాధినేతగా, తన సీఎంగా, దాంతోపాటు పీఎంగా రెండు కలిపిన తర్వాత ఇది ఎక్కువ రోజులు ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి రికార్డ్ అనమాట. తను ఎవరినైతే కనుక ఓవర్టేక్ చేశారో అంటే అధిగమించారో ఈ యొక్క పవన్ కుమార్ చామ్లింగ్, తనకి ప్రభుత్వాధినేతగా ఓన్లీ సీఎంగా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు సీఎం అండ్ పీఎం రెండు రోల్స్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఇది ఒక యూనిక్ మైల్ స్టోన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, అలానే మనకి ఇక్కడ కంపారిటివ్ చూసినప్పుడు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారుగా అంటే సీఎంగా రెండు కలిపితే మనకి లాంగెస్ట్ సర్వింగ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ హెడ్ అంటున్నాం కదా. మరి ఈ కాంటెక్స్ట్లో ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా ఎక్కువ రోజులు పనిచేసింది ఎవరు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లాంగ్ స్టాండింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఓకే, సెకండ్ హైయెస్ట్ ఎవరు, మనం కంపేర్ చేద్దాం. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన యొక్క యూనిక్ స్టైల్ అంటే గవర్నెన్స్లో తీసుకొచ్చినటువంటి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా, అండ్ అలానే తన పబ్లిక్ అవుట్ రీచ్ ఏ విధంగా ఉంది, అండ్ ఇలా మనకి లాంగ్ స్టాండింగ్గా ఒక నాయకుడు ఉండడం వల్ల దానిపైన ఉన్నటువంటి క్రిటిసిజం ఏంటి, ఇవి డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా మనం కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్ మనకి జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 4 అండ్ లీడర్షిప్ ఎథిక్స్, పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అండ్ జిఎస్ పేపర్ 1 ఇది మనకి ఎస్పెషల్లీ మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. ఓకే, సరే మనం కాంటెక్స్ట్కి వెళ్దాం. మనకి కీవర్డ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి కీవర్డ్స్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వ అధినేత అంటున్నాం కదా. మనకి స్టేట్ లెవెల్లో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ సీఎం ఉంటారు, మనకి యూనియన్ లెవెల్ అంటే కేంద్ర స్థాయిలో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి పీఎం ఉంటారు అనమాట. అలానే ఫెడరల్ మొబిలిటీ అంటే ఇందాక నేను మీకు చెప్పాను, నరేంద్ర మోడీ గారు సీఎంగా చేసిన తర్వాత మళ్ళీ పీఎంగా బాధ్యతలు చేపట్టారని చెప్పాను కదా. దీన్ని మనము స్టేట్ నుండి సెంట్రల్కి వెళ్ళినా లేదా సెంటర్ నుండి స్టేట్కి వెళ్ళినా అంటే మనకి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తున్నట్టే కదా, దీన్ని మనం ఫెడరల్ మొబిలిటీ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వికసిత్ భారత్ అనే వర్డ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క మెయిన్ థీమ్ ఏంటి? వికసిత్ భారత్ కదా. వికసిత్ భారత్ అంటే మనకి అంటే మన డెవలప్డ్ ఇండియా ఎలా ఉండాలి, ఎలాంటి ఎకనామిక్ గ్రోత్ అచీవ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఆ ఎకనామిక్ గ్రోత్లో ఆ బెనిఫిట్స్ అనేవి ఎలా అందరికీ రావాలని చెప్పేసి అది మనకున్నటువంటి ఆ విజన్నే వికసిత్ భారత్ అంటున్నాం. అలానే డిజిటల్ గవర్నెన్స్ అవుట్ రీచ్ అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు తన యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి ట్విట్టర్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో ఎలా పీపుల్ని కనెక్ట్ అవుతున్నారు, ఈ వర్డ్ని మనం డిజిటల్ అవుట్ రీచ్ అంటుంటాం అనమాట. పీపుల్తో ఎలా ఎంగేజ్ చేస్తున్నారని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఎందుకు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే ఒక ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల యొక్క ప్రభుత్వాధినేతగా ఓకే ఎక్కువ సంవత్సరాలు ఇప్పటి వరకు అంటే సర్వింగ్ పనిచేస్తున్న వాళ్ళలో తనే హైయెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ తన ఆఫీస్లో ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 8,931 days. తను ఎవరిని ఓవర్టేక్ చేయడం జరిగింది? పవన్ కుమార్ చామ్లింగ్ అనేటటువంటి ఇంతకు సిక్కింకి సీఎంగా పనిచేస్తారు, తనను ఓవర్టేక్ చేశారన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎన్నుకున్న ప్రభుత్వ అధినేతగా అంటే తన సీఎంగా అండ్ పీఎంగా రెండు కలిపితే. ఓన్లీ పీఎంగా మాత్రమే తీసుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువ సంవత్సరాలుగా పీఎంగా పనిచేసింది మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్, నరేంద్ర మోడీ గారు సెకండ్. నరేంద్ర మోడీ గారు 2029 వరకు అంటే ఈ టర్మ్ మొత్తం కూడా ఫినిష్ అయితే కనుక తను లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. మన యొక్క 8,931 daysలో తను గుజరాత్ సీఎంగా పనిచేసినటువంటి యొక్క 13 years కానీ అండ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి లాస్ట్ 11 years కానీ మనకి ఓవరాల్గా 25 years ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే మన ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో ఇట్లాంటి లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులుగా ఒక ఆఫీస్లో కంటిన్యూ అవ్వడం కానీ అండ్ ఇలాంటి స్టేబుల్ లీడర్షిప్ అనేది కొద్దిగా రేర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి డెమోక్రసీలో ఎలక్టోరల్ ఫెటీగ్ అని అంటారు. అంటే మనకి ఏంటంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ అండ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి మోనోటోనస్ అంటే లీడర్షిప్ చేంజ్ కావాలి అనేటటువంటి ఉన్నటువంటి సిచ్యుయేషన్లో కంటిన్యూటీని మెయింటైన్ చేయడం అనేది కొద్దిగా ఛాలెంజింగ్. ఓకే, సరే. తను ఈ యొక్క నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా 7th October 2001లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అక్కడ 13 years ఇందాక మీకు చెప్పినట్టు. నెక్స్ట్ 14th PM ఆఫ్ ఇండియా 26 May రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓవరాల్గా ఇది మనకి నరేంద్ర మోడీ గారు సీఎం నుండి పీఎంగా రావడాన్ని ఓకే దీన్ని ఎలా మనం చూడవచ్చు మీకు ఇందాక చెప్పినట్టు ఫెడరల్ పొలిటికల్ మొబిలిటీ అంటే స్టేట్ నుండి సెంటర్లోకి రావడం అనమాట. ఇది
దేన్ని తెలియజేస్తుంది మనకి? అడ్మినిస్ట్రేటివ్ కంటిన్యూటీ. అలానే ఈ యొక్క వ్యక్తి సీఎంగా పనిచేసిన తర్వాత ఈ యొక్క పీఎంగా పనిచేసినట్టయితే కనుక ఆ సీఎంగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. గవర్నెన్స్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇందాక చెప్పినట్టు స్టేట్ లెవెల్ గవర్నెన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా నేషనల్ లెవెల్ లీడర్షిప్కి యూజ్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు అండ్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఇంకో కంపారిజన్ ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా తన పార్టీని 3 లోక్సభ ఎన్నికల్లో గెలిపించారు, లీడ్ చేశారనమాట. అలానే ఇక్కడ నరేంద్ర మోడీ గారు కూడా 14, 19, 24 ఈ 3 లోక్సభ ఎలక్షన్స్లో తన యొక్క పార్టీని లీడ్ చేయడం జరిగింది. అండ్ అలానే 2 కంప్లీట్ ఫుల్ టర్మ్స్ చేయడం జరిగింది. సో ఈ యొక్క 3 కన్సిక్యూటివ్ ఎలక్షన్స్ని గెలిచి అండ్ 2 కంప్లీట్ ఫుల్ టర్మ్స్ చేసినటువంటి యొక్క లీడర్స్లో నరేంద్ర మోడీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత. అలానే ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పొచ్చు నరేంద్ర మోడీ గారిది. ఓకేనా, నరేంద్ర మోడీ గారు ఇక్కడ మనకి 6 కన్సిక్యూటివ్ ఎలక్షన్స్లో అంటే సీఎంగా ఉన్నప్పుడు దాంతోపాటు పీఎంగా ఉన్నప్పుడు పార్టీని లీడ్ చేశారు. ఓకే, ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని. మనం ఎప్పుడైనా సరే డెమోక్రసీలో ఆబ్వియస్లీ ఒక ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ని మనం గౌరవించాల్సింది. అంటే ప్రజల్లో గెలవడం ద్వారా మనకి ఆ యొక్క పార్టీకి కానీ ఒక లీడర్షిప్ కానీ ఏమొస్తుంది, మనకి లెజిటిమసీ అనేది వస్తుంది అనమాట. లెజిటిమసీ అంటే ఒక అంగీకారం ప్రజల్లో అని చెప్పేసి. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూనే మీకు ఇందాక చెప్పినట్టు లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్ఇంటరప్టెడ్గా 16 years 286 days అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇందిరాగాంధీ గారు 4077 days. యాక్చువల్లీ ఇందిరాగాంధీ గారిని 2025లో నరేంద్ర మోడీ గారు ఓవర్టేక్ చేయడం జరిగింది, అంటే లాంగెస్ట్ పీఎం విషయంలో. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సెకండ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. ఓకే, మనకి లాంగెస్ట్ సర్వింగ్ ఎలక్టెడ్ హెడ్ మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క ప్రభుత్వ అధినేతగా ప్రజెంట్ ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది హైయెస్ట్ రికార్డ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఇంకొన్ని చూసినట్టయితే కనుక మనకి యూనిక్ ఫీచర్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత పుట్టినటువంటి వ్యక్తులలో ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఫస్ట్ నరేంద్ర మోడీ గారే. లాంగెస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. అలానే పీఎం విత్ లాంగెస్ట్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ యాజ్ సీఎం, అంటే పీఎం కన్నా ముందు ఎక్కువ రోజులు సీఎంగా పనిచేసి పీఎం అయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఓకే, సో అలానే మనకి ఇక్కడ ట్రెడిషనల్ పార్టీ డామినెన్స్ కాకుండా అంటే కాంగ్రెస్ డామినెన్స్ కాకుండా ఆల్టర్నేటివ్ డామినెన్స్ కూడా అంటే వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి పీఎంగా ఇన్ని రోజులు అవ్వడం అనే దాన్ని కూడా ఇది మనకి ఈ ఇండికేషన్ ఇస్తుంది. ఓకే, అంటే ఖచ్చితంగా ఇది మనకి ఇండియన్ పాలిటిక్స్లో జనరేషనల్ షిఫ్ట్, అలానే ఒక పార్టీ షిఫ్ట్ అంటే ఒకే పార్టీ డామినెన్స్ కాకుండా వేరే పార్టీ డామినెన్స్ అని కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి గవర్నెన్స్ నేరేటివ్ చూసినట్టయితే కనుక తను సీఎంగా గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మెయిన్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్. దాని తర్వాత మనకి పీఎంగా అయిన తర్వాత కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ ఇక్కడ మనకి పావర్టీ రిడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ 25 crore పీపుల్ అనేవాళ్ళు యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి వాళ్ళు బయటపడారని మనం మాట్లాడుకున్నాం. అలానే డిజిటల్ గవర్నెన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇంక్లూజివ్ డెవలప్మెంట్స్ లైక్ నారీ శక్తి, యువశక్తి, ఫార్మర్స్ ఫోకస్, దాంతోపాటు వికసిత్ భారత్ విజన్ వీటిపైన ఫోకస్ చేయడం. అంటే ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే డెవలప్మెంటల్ గవర్నెన్స్ విత్ లాంగ్ టర్మ్ పొలిటికల్ కంటిన్యూటీ. అంటే ఎక్కువ రోజులు ఒక స్టేబుల్ లీడర్షిప్ వల్ల డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ డెవలప్మెంట్తో పాటు ఈ యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి ఈ యొక్క మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఎన్నికల్లో గెలవడం అండ్ ఓటర్స్ని కన్విన్స్ చేయడం ఒకటి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ గెలిపించినటువంటి ఓటర్స్తోని రెగ్యులర్గా ఎంగేజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యొక్క మన్ కీ బాత్ అనేటువంటి ప్రోగ్రామ్స్ అంటే ఈ యొక్క డిజిటల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకొని సిటిజన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు చాలా యొక్క ముందున్నారని చెప్పొచ్చు. సో మనం ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నాం కదా, మరి ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది ఎవరు? మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసేది ఎవరు అండ్ ఏ ఆర్టికల్ ప్రకారము ఈ యొక్క అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది? ఓకే, సరే, ఇక మీరు చూసినట్టయితే కనుక మరి ఈ యొక్క పొలిటికల్ కంటిన్యూటీలో అంటే ఇలా ప్రభుత్వాధినేతగా ఒక వ్యక్తి ఎక్కువ రోజులు కొనసాగడం వల్ల ఉండేటటువంటి పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని అలా నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్ చూసినట్టయితే కనుక తను తీసుకొచ్చినటువంటి పాలసీ కంటిన్యూటీ ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క వ్యక్తిని గెలిపించడం వల్ల ఎన్నికలలో ఆ వ్యక్తి పైన ప్రజల యొక్క అది నమ్మకాన్ని కూడా సూచిస్తుంది. మరి అందులో ఉన్నటువంటి కన్సర్న్స్ నెగిటివ్స్ ఏంటి అంటే పవర్ ఒకే దగ్గర సెంట్రలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఆ వ్యక్తికి ఎవరైతే కనుక బాగా క్లోజ్ వాళ్ళకి రిపీటెడ్గా పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అలానే మనకి
ఈ యొక్క చెక్స్ అండ్ బ్యాలెన్స్ కొద్దిగా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ కాంటెక్స్లో మనం ఏం కంక్లూజన్ డ్రా చేయొచ్చు? ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క ఈ కంటిన్యూటీ అనేది మన ఇండియన్ పొలిటికల్ అంటే డెమోక్రటిక్ స్ట్రక్చర్లో ఒక అన్ప్రెసిడెంటెడ్ అంటే కొద్దిగా రేర్గా జరిగేటటువంటి ఈవెంట్ అని మనం చెప్పొచ్చు. అలానే తన యొక్క ఎక్స్పీరియన్స్ అనేది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ లీడర్షిప్ అన్నింటిని కూడా ఈ యొక్క కంబైన్ చేస్తున్నటువంటిది. దాంతోపాటు ఓటర్ బిహేవియర్ అనేది కూడా మనకి ఎలా చేంజ్ అయింది అండ్ లీడర్షిప్ కన్సాలిడేషన్ ఎలా అవుతుంది అంటే లీడర్షిప్ కన్సాలిడేషన్ అంటే ఒక వ్యక్తి పైన ఉన్నటువంటి నాయకత్వం కానీ నమ్మకం కానీ ఒక వ్యక్తి ఒక నమ్మకం ఉంచితే కనుక ఒక పార్టీని ఎలా లీడ్ చేయొచ్చు ఎన్నికలలో దాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ మన ఇండియాలోని డైవర్స్ పొలిటికల్ స్ట్రక్చర్లో ఈ యొక్క రేర్గా ఉండేటటువంటి యొక్క కంటిన్యూటీని కూడా ఇది సూచిస్తుంది. సో ఫైనల్ కీ టేకవే ఏంటంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రభుత్వ అధినేతగా ఎన్ని సంవత్సరాలు ఉండడం అనేటటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఈ యొక్క లీడర్షిప్ డైనమిక్స్ని కానీ అండ్ అలానే మన ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రసీ స్ట్రెంత్ని అండ్ గవర్నెన్స్ని సూచిస్తుందని మనం చెప్పొచ్చు. గవర్నెన్స్ ఎస్పెషల్లీ నేను మీకు ఇందాక చెప్పినట్టు డిజిటల్ గవర్నెన్స్ లాంటివి సూచిస్తుందని మనం చెప్పొచ్చు. ఓకే, సరే, మరి ఈ పర్టికులర్ టాపిక్ పైన మనం ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు పొలిటికల్ లీడర్షిప్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి రైట్ ఆన్సర్ పిక్ చేయండి. నరేంద్ర మోడీ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ టెన్యూర్ విషయంలో నరేంద్ర మోడీ గారు లాంగెస్ట్ సర్వింగ్ పిఎం అంటున్నారు. నరేంద్ర మోడీ ఈజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వ అధినేత విషయంలో ఎక్కువ సంవత్సరాలుగా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి అంటున్నారు. థర్డ్ వన్, జవహర్లాల్ నెహ్రూ రిమైన్స్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటిన్యూస్ టెన్యూర్. ఓకే, కంటిన్యూస్ టెన్యూర్ విషయంలో ఇప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. చూద్దాం ఒకసారి. మెయిన్స్ క్వశ్చన్, లాంగ్ టర్మ్ పొలిటికల్ లీడర్షిప్ ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో ఖచ్చితంగా పాలసీ కంటిన్యూటీని తెలియజేస్తుంది. బట్ ఆల్సో ఇదేంటంటే ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ విషయంలో కొన్ని కన్సర్న్స్ని రేజ్ చేస్తుంది డెఫినెట్లీ. మరి ఈ కాంటెక్స్లో డిస్కస్ రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్. మరి ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్లో ఉన్నటువంటి ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మెయిన్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యాజ్ ఏ లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ అట్ ద మూమెంట్ we discussed about it. In this context, we discussed about his experience and his duration as a CM as well as a PM and his engagement with the people. Along with this, his achievement in elections and how that can be comparable with the Jawaharlal Nehru. Apart from this, we critically analyzed that is both positives as well as negatives behind this milestone. Okay, ఇది స్టూడెంట్స్ మనం ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. సరే, మరి రేపటికి మీరు ఏదైనా వీడియో సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. అలానే ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మీరు పాలిటీ కోర్స్ ఎక్స్ప్లోర్ చేయలేదు, పాలిటీ కోర్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కనుక మన యాప్లో ఉంది, చెక్ చేసి అది ఆ కోర్సులో మీరు వినడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.